సామాజిక పరివర్తన కోసం పరితపించే వ్యక్తి ఆయన. దేశం రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని కోరుకుంటున్న సగటు మనిషి. వెరసి ఒకటే మతం, ఒకటే కులం, అందరూ ఒకటే అంటున్న ప్రముఖ రైటర్ రాజు రవితేజ గారితో ఈనాడు మన మాటామంతి. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్కారం రవితేజ గారు. బాగున్నారా? ఐ థింక్ 6 months బ్యాక్ అనుకుంటా మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. డిసెంబర్ జనవరి అదే 8 months 9 months అవుతుంది మిమ్మల్ని చూసి. ఓకే, 6 months బ్యాక్ అంటే 8 months అవుతుంది. చాలా కాలం అయింది. బాగున్నారా? అవును. ఈ కరోనా కోవిడ్ ప్రపంచంలో ఎలా ఉన్నారు? కోవిడ్ ఏమన్నా పలకరించిందా? నాకు ఏం లేదా? ఎక్కడ ట్రావెల్ చేశారా ఇటీవల? ఏమన్నా ట్రావెల్ ఆగిపోయింది కదా ఇక్కడ. అంటే మనం ఎయిర్వేస్ కావచ్చు, అది కాకోకుండా బయట మీరు పర్సనల్గా కార్లో కావచ్చు, ఎక్కడైనా ఆఫ్ కోర్స్ బయటకి ఎక్కడైనా ట్రావెల్ సిటీలోనే అవుట్ సైడ్స్ ఎక్కడ వెళ్ళలేదు. ఫ్యామిలీ అంతా సేఫ్ కదా? ఓకే. ఇంకా కరోనా కూడా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. మరి చూద్దాం. ఇప్పటివరకు మిమ్మల్ని కరోనా పలకరించలేదు. అది అలాగే ఉండాలి. దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈరోజు మిమ్మల్ని పిలిపించింది ఏం లేదండి, కొన్ని అంశాలు ప్రాధాన్యత కోసం పిలిపించాం. ఇప్పుడు ప్రస్తుతం మనము దేశం తీసుకోవచ్చు, రాష్ట్రం తీసుకోవచ్చు, ఈ కులము మతము అనేది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఈ కుల మతాలు ఎక్కువైపోయాయి మనకు. ఇవి స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఈ కులము మత రాజకీయాలన్నీ కూడా యూనివర్సిటీల స్థాయి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడ మనకు ఇవి జరిగినా కూడా యూనివర్సిటీలో స్టార్ట్ అవుతాయి. చూడండి, అక్కడ అంటే రాజకీయం అదే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ ఘర్షణ జరిగినా మనవాడు, మన కులస్తుడు, మనకు వర్గాలుగా విడిపోయి ఇదంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా అక్కడ గతంలో ఢిల్లీలో జరిగిన కన్హయ సంఘటన మీకు తెలికే ఉంటుంది. దేశం మన రాహుల్ గాంధీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం, అదంతా కూడా పెద్ద దుమారం అయిపోయింది. కన్హయ అంటే యూనివర్సిటీ గురించి కూడా ఈ సంఘటన. వీటిని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పెరిగిపోతుంటే మనకు చదువు విజ్ఞానం అనేది పెరిగే కొద్దీ ఈ కులము మతము అనే ప్రాధాన్యత మీద తగ్గాలి అనమాట. వీటికి ప్రాధాన్యత తగ్గాలి, కానీ ఇక్కడ పెరుగుతోంది. దానివల్లే ఇప్పుడు విపరీత పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని తగ్గుముఖం పట్టాలంటే ఎలా అంటారు? అసలుకి వరల్డ్ ఓవర్ ప్రపంచం మొత్తం రైట్ వింగ్ దిక్కు వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అక్కడ యుఎస్ఏలో ట్రంప్ కానీ, రష్యాలో పుటిన్ కానీ, వరల్డ్ ఓవర్ లిబరలిజంకి కొంచెం బ్యాక్ సీట్ అయిపోయి కన్జర్వేటివ్ రైట్ వింగ్ కన్జర్వేటివ్స్ ఎక్కువ ముందుకు వస్తున్నారు. అందులో ఈ కులం అనేది ఇండియాలోనే ఉంది, కానీ మతము ఇది ఒక పెద్ద విషయం అయిపోయింది. ఇప్పుడు ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. అని ఇన్ని రోజులు లేదు, అది ఇప్పుడు ఇంకా ప్రామినెంట్గా అయితే పోతుంది. నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఏంటంటే అది ఇంకా ప్రామినెంట్గా అవుతుంది ఇండియాలో, మతం ఎస్పెషల్లీ. దాని తర్వాత కులము, దాని తర్వాత ప్రాంతం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేస్తూ ఉంటాయి సొసైటీని అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. అంటే అవి ఎఫెక్ట్ అవుతుంది, వాస్తవమే. అంటే చదువు విజ్ఞానం పెరిగే కొద్దికి కులము మతం అనే దానికి ప్రాధాన్యత తగ్గించాలి, పెరుగుతుంది. అది తగ్గించేలా చాలా అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. ఎవరైనా అవేర్నెస్ క్యాంపులు పెట్టి అందరికి అవేర్నెస్ కల్పించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. వాటి కోసం ఎవరు పూనుకొనడం లేదు. అంటే మీలాంటి వారైనా ముందుకు వచ్చి వాటి మీద అవేర్నెస్ కల్పిస్తే ఎలా ఉంటుంది? అసలు అవేర్నెస్ కల్పిస్తే అన్న మార్పు వస్తుంది అంటారా సమాజంలో? అంటే మార్పు రావాలంటే లీడర్స్, ఎడ్యుకేషన్లో ఉన్న లీడర్స్, ఆర్ట్స్లో ఉన్న లీడర్స్, పాలిటిక్స్లో ఉన్న లీడర్స్, రిలీజియన్లో ఉన్న లీడర్స్, ఫిలాసఫీలో ఉన్న లీడర్స్, ఇంకా సోషల్ వర్కర్స్ అని, థింకర్స్ అని, వీళ్ళు కలిసి ఒక యునైటెడ్ వాయిస్ ఇవ్వాలి. ఇంతకుముందు జరిగింది అది మన కంట్రీలో, మన సమాజంలో. మనం పుట్టింది ఒక ఇండిపెండెంట్ ఇండియా పుట్టింది చాలా వైలెంట్గా పుట్టింది. దో గాంధీజీ నాన్ వైలెంట్గా ఫ్రీడమ్ మూవ్మెంట్ అయినా కానీ ఫ్రీడమ్ రాగానే చాలా వైలెన్స్ అయిపోయింది మన దగ్గర. పార్టీషన్ జరిగి అప్పుడు చాలా వైలెన్స్ జరిగింది. ఆ వైలెన్స్లో నుంచి పుట్టింది మన కాన్స్టిట్యూషన్ కానీ మన దేశం ఇండిపెండెంట్ ఇండియా. అందుకొరకు
ఒక 70-75 ఇయర్స్ దాకా కామ్గా అయిపోయింది. అండ్ రిలీజియస్ పరంగా మనం డివైడ్ చేసుకోకూడదు అనే ఒక ఫీలింగ్ ఉండింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ 75 ఇయర్స్ తర్వాత ఆ మంటలన్నీ చల్లారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది మతం మీద తీసుకురావడం. మతం అనేది, రిలీజన్ హ్యాస్ 2 ఫంక్షన్స్ అండి. ఒకటి, ఒక వ్యక్తికి పరమాత్మతో కానీ దేవునితో కానీ ఉండే సంబంధం. అది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద రిలీజన్. రిలీజన్ నీకు అంటే మనకి దేవునితో ఆర్ వాట్ మనం దేవుడు అని ఏదైతే అనుకుంటున్నామో దాంతో కనెక్షన్ ఉండదు. అది చాలా వ్యక్తిగతం, పర్సనల్గా ఉంటుంది. అది ఎవరు చెప్పనవసరం లేదు, చెప్పలేరు కూడా. ఇంకోటి ఏంటంటే మతం సొసైటీలో ఒక క్రమాన్ని తీసుకొస్తుంది, ఒక ఆర్డర్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు పాటించే మతం, నేను పాటించే మతం ఒకటే అయినప్పుడు నాకు మీ పట్ల కొంచెం అఫినిటీ పెరుగుతుంది, ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీరు పాటించే మతం నేను పాటించే దానికంటే చాలా డిఫరెంట్గా, అపోజింగ్గా ఉందంటే మీకు నాకు కొంచెం అందులో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఇది సోషల్ పరంగానే. ఇది తీసుకొచ్చి మనం పాలిటిక్స్లో పెడితే అది ఆ డిఫరెన్సెస్ చాలా స్ట్రాంగ్ అయిపోయి వైలెంట్గా తయారవుతుంది. ఎందుకంటే పాలిటిక్స్ అనేది మొత్తం సమాజాన్ని క్రమంలో పెట్టే ఒక సిస్టమ్. అది రిలీజన్ కూడా సమాజాన్ని క్రమంలో పెట్టే సిస్టమ్ అది. సో ఈ రెండుటిని కలిపితే పాలిటిక్స్ న్యూట్రల్గా చేస్తారు. పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ న్యూట్రల్గా జరుగుతుంది. రిలీజన్ న్యూట్రల్గా ఉండదు. సో రిలీజియస్ పీపుల్ పాలిటిక్స్లో రిలీజన్ని తీసుకొని రాకూడదు. పాలిటీషియన్స్ రిలీజన్తో పాలిటిక్స్ ఆడకూడదు. ఇది చాలా డేంజర్ ఇది. సో ఒక పాలిటీషియన్ వచ్చి మీరు ఈ మతాన్ని ఫాలో చేయండి, ఈ మతం గొప్పది, ఈ పర్టిక్యులర్ మతాన్ని ధర్మం అని కూడా అంటాం, గొప్పది అని చెప్పడము చాలా డేంజరస్, ఎక్స్ప్లోజివ్. అది సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అది చేయకూడదు. ఒక మతపరమైన లీడర్ వచ్చి కూడా పాలిటిక్స్లోకి వచ్చి పాలిటీషియన్స్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మతాన్ని కాపాడు అని కూడా చెప్పకూడదు. ఇవి రెండు డేంజరస్. మతం దానికి ఒక స్థానం ఉంది. ఇప్పుడు స్వామీజీలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు కదా. అది మనం చేసి తప్పది. ఎందుకంటే నెవర్ బిలీవ్ ఎ పొలిటికల్ లీడర్ హూ టెల్స్ యూ హౌ టు ప్రే. నెవర్ బిలీవ్ ఎ రిలీజియస్ లీడర్ హూ టెల్స్ యూ హౌ టు ఓట్. ఇవి రెండుటికి సంబంధం పెడితే అందులో ఏదో మిస్చీఫ్ ఉంది. అది పవర్ కొరకు అనమాట. అది దొరతనం చూపించడం, ఆధిపత్యం చూపించడం, ఇంకొకరిని తొక్కేయడం, ఇదే జరుగుతుంది అందులో. అందుకొరకు రిలీజన్ స్పేస్ ఉంటుంది సొసైటీలో. రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి సొసైటీలో. దాన్ని రిలీజియస్ పరంగా, ఫిలాసాఫికల్గా, సోషల్గా అవిటి నుండి డీల్ చేయాలి, కానీ దాన్ని పాలిటిక్స్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ స్టేట్ మ్యాటర్స్ అవి. ఇప్పుడు కోర్ట్ సిస్టమ్ తీసుకోండి, అందులో రిలీజన్ తీసుకొస్తారు. ఇప్పుడు ఒక ముద్దాయి ఉంటాడు, జడ్జి కూర్చుంటాడు. జడ్జి రిలీజియస్ పరంగా జడ్జ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ముద్దాయి అతని మీద ఉన్న ఆరోపణల్ని జడ్జ్ న్యూట్రల్గా చూడాలి. అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, పార్సియా, సిఖా అట్లా చూడకూడదు. అట్లా చూస్తే ఇప్పుడు జడ్జిమెంట్ అతను రిలీజియస్ పరంగా ఇస్తే, నాకు అనుకూలంగా లేని రిలీజియన్ అయితే నేను అతని జడ్జిమెంట్ వేరే తీరుగా వస్తుంది. అప్పుడు అందరు సమానులు కారు. ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 138 మంది ఉన్నారు అనుకోండి అతని కాన్స్టిట్యుయెన్సీలో. జస్ట్ ఎగ్జాంపుల్, 138 పీపుల్. అందులో 100 ఒక రిలీజియన్ చెందిన వాళ్ళు అనుకోండి, 38 పీపుల్ వేరే ఇతరులు. మరి అతను గెలుస్తాడు కదా, మతం పేరు వాడుకుంటే గెలుస్తాడు. గెలిచిన తర్వాత అతను 100 మందికే సేవ చేస్తాడా? ఆ 38 మందిని ఏమవుతారు? మరి వాళ్ళు మార్జినలైజ్ అయిపోతారు కదా. మార్జినలైజ్ అయిపోయిన వాళ్ళని మతం పేరున మార్జినలైజ్ చేస్తే రాడికల్స్గా మారుతారు. అది ఆ డేంజర్ ఉంది అక్కడ అన్నమాట. ఏ కంట్రీలో చూసినా కానీ, మనం ఇప్పుడు సౌదీ అరేబియా, ఎక్కడైతే థియోక్రసీ ఉందో, స్టేట్ రిలీజన్ ఉందో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, అక్కడ ప్రోగ్రెస్ తగ్గిపోతుంది, ముందుకెళ్ళరు. ఎందుకంటే మతపరంగా రూల్స్ కానీ, స్టేట్ కానీ, గవర్నెన్స్ కానీ ఉంటే అది ఆ మతం ఫాలో చేయని వాళ్ళకి ఆ స్టేట్లో స్థానం ఉండదు.
సో అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇదే విధంగా ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఎడ్యుకేషన్ కానీ దేన్ని కూడా మనం ఈ మతాన్ని ఇందులోకి తీసుకురాకూడదు. అది పాలిటీషియన్స్ చేసే తప్పది. ఇప్పుడు ఇంత గతంలో చూసుకుంటే మనము మతాల మధ్యనే వైషమ్యాలు సృష్టించి గొడవలు అవన్నీ వచ్చేటి అనమాట. ఇప్పుడు కులాల మధ్య కుంపటి అంటారు కదా, అట్లా కులాల మధ్య చిచ్చు రేగుతుంది. మతాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు. హిందూ మతం, క్రిస్టియానిటీ మతం, ముస్లిం అనేది పక్కన పోయి కులాల మధ్య ఎన్నో రోజుల నుంచి ఉంది. ఎస్సీ ఎస్టీ ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. అవి కూడా ఇది ఎక్కువ అయిపోతుంది. ఎందుకు? దీనికంత ప్రధానమైన కారణం ఏమంటారు? ఈ కులాల మధ్య చిచ్చు కావచ్చు, మతాల మధ్య చిచ్చు కావచ్చు, ప్రబలడానికి ప్రధానమైన కారణం ఎవరు, ఎందుకు వస్తున్నాయంటారు అసలుకి? అంటే ఒక విధంగా చూస్తే మన దేశం ఒక గత 1000 సంవత్సరాల దాకా వెనక్కి వెళ్తే పూర్తిగా ఇక్కడ భారతీయులకి భారతదేశం మీద కంట్రోల్ లేదు. ఎందుకంటే అంతకుముందు ఉన్న భారతదేశం చాలా చిన్న పాపులేషన్ ఉన్నది. ఓకే, సో ఐ థింక్ అబౌట్ 50 మిలియన్ పీపుల్ ఎంతో ఉండింది. స్లోగా ఈ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మనం 1950s మన పాపులేషన్ 300 మిలియన్, అంటే 35 crores, 350 మిలియన్, 35 crores. ఇప్పుడు 1350 మిలియన్ అయిపోయింది. 100 కోట్ల కంటే ఎక్కువ, 135 కోట్లు, 135 కోట్లు అయిపోయింది. ఒక 50 ఏళ్ళలో ఉన్నాయి, 50 అంటే 70 ఏళ్ళలో అంత పెరిగిపోయింది అనమాట. సో దాంతో ఛాలెంజెస్ పెరిగిపోతాయి, ప్రెషర్ వచ్చేస్తుంది కదా దాంతో. సో ఇదొకటి. ఇంకోటి, అంతకుముందు మనకు కంట్రోల్ లేదు, మనల్ని వేరే వాళ్ళు పాలించారు, కానీ వాళ్ళు ఇక్కడ అయిపోయారు. ముస్లిమ్స్ పాలించినా కానీ 400 సంవత్సరాలలో వాళ్ళు భారతదేశంలో భాగం అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఒక 108 years వాళ్ళు పాలించినా కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. సో యాక్చువల్గా భారతీయులు సెల్ఫ్ గవర్నెన్స్ కొరకు ఓన్లీ 1947లో అది మొదలైందనమాట. సో మనల్ని పరిస్థితులు అంత పరీక్షించలేదు. ఇప్పుడు మనం ఏంటో మన రియల్ నేషనల్ క్యారెక్టర్ ఏంటి అని మనం అందరు అడుగుతున్నారు. ఇంతకుముందు ఒకరి కింద మనం ఉన్నప్పుడు, సబ్జెక్ట్ నేషన్ లాగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎట్లా మనం నడిపిస్తే అట్లా నడిచాం మనం. ఇప్పుడు సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ వాయిస్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఆ వాయిస్ వచ్చినప్పుడు ఎవరు లీడర్షిప్ చూపించాలి, ఎవరు ఫాలో చేయాలి అని ఆ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. సో ఇందులో మతం అనేది ఒక భాగం మాత్రమే. ఇప్పుడు హిందువులు ఉన్నారు, విచ్ ఇస్ హిందూ దేశం. ఇది హిందూ దేశంలో హిందువులు ఉంటారు, కానీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్ కూడా ఉన్నారు. ఇందులో మతపరంగా చూస్తే హిందువులు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వాళ్ళ మతం హిందూయిజంకి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అది క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆర్ నాట్ ఇంటిగ్రల్ టు ఇండియా. దే ఆర్ ఏలియన్ ఫెయిత్స్, ఇంపోర్టెడ్ రిలీజన్స్. అవి తక్కినవన్నీ ఇండియాలోనే పెరిగినవి. కలతలు ఉన్నా కానీ, డిఫరెన్సెస్ ఉన్నా కానీ అవి స్టిల్ ఇండియన్ రిలీజన్సే అవి. కానీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఆర్ ఏలియన్ ఫెయిత్స్, యూ కెన్ సే ఇంపోర్టెడ్, బయట నుంచి వచ్చాయి అవి. సో అండ్ అవి థియిస్టిక్ ఫెయిత్స్, అవి చాలా స్ట్రిక్ట్ థియిస్టిక్ ఫెయిత్స్. అంటే థియిస్టిక్ అన్నప్పుడు హిందూయిజం ఈజ్ నాట్ థియిస్టిక్. హిందూయిజంలో థియిజం ఉంది, అందులో హిందూయిజంలో ఎథియిజం కూడా ఉంది, పాలిథియిజం ఉంది, ప్యాంథియిజం ఉంది. హిందూయిజంలో అన్నీ ఉన్నాయి. కానీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో ఉట్టి థియిజమే ఉంటుంది. అంటే థియిజం అంటే ఏంటంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, నువ్వు దేవుడు కాదు, దేవుడు అనేవాడు ఒక దేవుడు ఉంటాడు, అతనికి ఆ దేవుడికి నువ్వు లోబడి ఉండాలి, అండ్ ఇంకో వేరే దేవుడిని పూజించకూడదు. ఇది సింపుల్గా చెప్పాలంటే అంతే. ఇస్లామిక్ క్రిస్టియానిటీలో, ఇస్లాంలో క్రిస్టియానిటీలో అదే ఉంటుంది. సో జీసస్ క్రైస్ట్ కూడా దేవుడు కాడు క్రిస్టియన్స్లో. అతను దేవుడి కుమారుడు. దేవునికి రూపం ఉండదు, దేవునికి ఆకారం ఉండదు, విగ్రహాలు ఉండవు, ఒక్క కలర్ కానీ అనేది. సో అందుకొరకు
అండ్ దౌ షల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్స్ అని కూడా క్రిస్టియన్స్లో. సేమ్ థింగ్ విత్ ఇస్లాం ఆల్సో. వేరే వాళ్ళని పూజించకూడదు, ఇతర ఇంకా దేవుడే లేడు, ఇదే దేవుడు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట అది. సో హిందూయిజం ఈజ్ నాట్ దట్ స్ట్రిక్ట్. హిందూస్లో అంత స్ట్రిక్ట్గా ఉండి అంత ఫాలో చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రూపం, ఆకారం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అండ్ చాలా ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఓపెన్ అండ్ అక్సెప్టింగ్ ఫెయిత్, అట్ ద సేమ్ టైం వెరీ లూజ్ ఫెయిత్ అన్నమాట. లూజ్గా అంటే ఏది ఫర్మ్గా ఉండదు. సో అందుకొరకు దేర్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ దేర్. కానీ భారతదేశంలో ఈ మతపరంగానే డిఫరెన్సెస్ లేవు. అదొకటి మాత్రమే. ప్రాంతం వేరు. ఇప్పుడు హిందువులు డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నారు, హిందూ దేశం అయినా కానీ. ఇప్పుడు ఒక మరాఠీ బ్రాహ్మణ్ తెలుగు బ్రాహ్మణ్ యాక్సెప్ట్ చేస్తాడా? మ్యారేజెస్ అవుతాయా? అట్లా తెలుగు బ్రాహ్మిన్స్లో 4 డిఫరెంట్ బ్రాహ్మిన్స్ టైప్స్ ఉంటాయి. మరి తమిళ్ బ్రాహ్మిన్స్లో కూడా 3-4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళు కలుస్తారా? కలవడం అంటే జస్ట్ హాయ్ హలో కాదు. ఒక ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని ఇంకొక ఇంట్లో మ్యారేజ్ ఒప్పుకుంటారా? తెలుగు వాళ్ళే వాళ్ళ బ్రాహ్మిన్స్లోనే కష్టపడతారు. నియోగులు, దేశస్థులు, వైదికులు, ద్రవిడులు వాళ్ళే కొంచెం ఇదవుతారు. దే డోంట్ ప్రిఫర్ ఇట్. సో అది మనం తీసుకుంటే మళ్ళీ బ్రాహ్మిన్స్కి వైశ్యాస్కి మళ్ళీ కుదురుతుందా? తెలుగులోనే తీసుకున్నాం. ఒక యూపీ నుంచి వచ్చే బ్రాహ్మిన్, కేరళ నుంచి వచ్చే బ్రాహ్మిన్ కలవగలుగుతారా? మ్యారేజ్ చేసుకోగలుగుతారా? కలిసి ఉండగలుగుతారా? కలిసి ఉండి ఒక సమాజాన్ని ఇవన్నీ మర్చిపోయి మనం అందరం హిందువులమే ఉండగలుగుతారా? ఒకటే కులమే కదా, యూపీ నుంచి వచ్చినా కేరళ నుంచి వచ్చినా ఒకటే కులమే కదా, బ్రాహ్మణే కదా. అది అట్లా అనగలుగుతారా అంటున్నాను నేను. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం తెలుగు తెలంగాణ ఆంధ్రాలోనే పడదు సార్. సో మనం ఇప్పుడు మొన్న ఒక డిస్కషన్లో ఒక కన్నడిగా పర్సన్ ఏమంటున్నాడంటే, తెలుగుకి తల్లి భాష కన్నడ అంటున్నాడు. కన్నడ నుంచి తెలుగు వచ్చింది అంటున్నాడు. తెలుగు వాళ్ళని అడిగితే నువ్వు తెలుగు నుంచి కన్నడ వచ్చిందను. అది ఒక గంట సేపు నడిచింది. అది ఒక చిన్న హిస్టారికల్ ఫ్యాక్ట్ని డిస్ప్యూట్ చేయడానికి అంత నడిచిందన్నమాట. సో దాని తర్వాత మీరు అట్లానే అనుకోండి, మేము ఇట్లానే అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారు. కలవడం కష్టం. సో భేదాలు అనేవి ఒక లేయర్ తీస్తే ఇంకో లేయర్ భేదాలు వస్తాయి, ఇంకో లేయర్ తీస్తే ఇంకో లేయర్ వస్తాయి. మనం భేదాలను చూసుకుంటూ వెళ్తే ఇంకా అవే ఉంటుంది, మన జీవితం అంతా అదే అయిపోతుంది అనమాట. సో మనం యునైటెడ్గా ఎట్లా ఉండాలో చూడాలి. కానీ మనం పర్సనల్ స్పేస్లో తీసుకొచ్చి పర్సనల్ స్పేస్లో చేసే రిలీజియన్ని తీసుకొచ్చి మనం పబ్లిక్లో పెట్టకూడదు. రిలీజియస్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అది చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. దాంతో మనకే నష్టం జరుగుతుంది లాంగ్ రన్లో. ఓకే, మొత్తం మీద కులము మతము మధ్య వైషమ్యాలు, అంటే కులాల మధ్య వైషమ్యాలు, మతాల మధ్య వైషమ్యాలు చల్లారాలి, అందరూ ఒక్కటే, అన్ని మతాలు కులాలు ఒక్కటే అనే ముందుకు పోవాలంటే ఏం చేయాలంటారు? కులం ఏమో కానీ మతాన్ని మనం ఫస్ట్ తీసుకున్నాం. మతం అనేది ఒక పర్సనల్ స్పేస్లోనే ఉంటే బెటర్. ఎవరు ఏ మతం ఫాలో చేసినా కానీ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఆ స్వేచ్ఛ ఇస్తుంది. స్వేచ్ఛ ఉండాలి. ఒక మతం నుంచి ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని విమర్శించడం, వాళ్ళ మీద తిట్టుకోవడం అవన్నీ కొంచెం తగ్గించాలి. పూర్తిగా ఆపేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, వాళ్ళని వదిలేస్తే అయిపోద్ది అనమాట. దట్ పబ్లిక్లో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. ఏదో వీడియో చేసి కానీ, ఒక ఆర్టికల్ పెట్టడం కానీ, అది ఒక కామెంట్ చేయడం కానీ, దాంతో ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించకుండా కూడా చాలామంది ఎన్నో రకాలుగా ఒకరినొకరిని ఒకటే అర్థం కాదు. మనము అభివృద్ధి చెందుతున్నాము, విద్య వైజ్ఞానిక అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. అన్నీ పెరుగుతున్నా ఇంకా ఈ కులాల పట్టింపు, మతాల పట్టింపు మాత్రం తగ్గడం లేదు. ఎందుకు ఇది కారణం ఏమంటారు అసలుకి? అంటే ఒక కారణం ఏంటంటే ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో మన లీడర్స్,
ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా ఈ సెల్ ఫోన్లో మనం చూడొచ్చు అనమాట. చూడొచ్చు. అదొక యంత్రం. అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత అజ్ఞానం, అంత ముందుకు వెళ్తున్నాం మనము. అంత ఇది ఉన్నా కూడా మరి ఈ సామాజిక పరివర్తన అనేది మాత్రం ఎందుకు జరగడం లేదు? ఈ కులాలు మతాలు ఇంకా ఎందుకు పెంచి పోషిస్తున్నారు అసలు? ఒకటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పాను కదా, ఎడ్యుకేషన్లో కానీ, ఆర్ట్స్లో కానీ, పాలిటిక్స్లో కానీ, రిలీజన్లో కానీ, ఈ లీడర్స్ బాధ్యత తీసుకోవాలి. ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి డిఫరెన్సెస్ రాకుండా చూడాలి. కానీ వాళ్ళే డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే ఇంకెక్కడ ఉంటుంది? పొలిటికల్ లీడర్సే చేస్తున్నారు. స్పీచెస్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు, అతను ఏ దేవుణ్ణి పూజిస్తున్నాడు అవన్నీ బయటకు వచ్చి పెద్ద డిస్ప్లే చేయాలా? చేయకూడదు. అది అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు పర్టికులర్ దేవుడు అంటే నాకు నమ్మకం ఉందనుకోండి, దానికి నా పొలిటికల్ లైఫ్కి సంబంధం ఏంటి? దానికి సంబంధం లేదు. ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీలో మెంబర్స్ నేను ఎవరికైతే సర్వ్ చేయాలో, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, నేను వాళ్ళ మతపరంగా నేను సర్వ్ చేస్తాను. సో నా మతం వాళ్ళకి ఎందుకు? ఆ మతాన్ని నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రాజకీయాలను మనం ఒకసారి మీరు పరిశీలిస్తే అదే జరుగుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలేశునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళే టైంలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలంతా పెద్ద గగ్గోలు పెట్టాయన్నమాట. ఆయన దేవుని నమ్ముతాడు, ఏడుకొండల స్వామిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మనస వాచ కర్మ విశ్వసించి చాలాసార్లు వెళ్ళారంట. మా ఉన్న మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే తీరాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనే ఉద్దేశంతో ఆయన డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాలని ఒక పెద్ద రాద్ధాంతం చేశారు. టీడీపీ వారు, జనసేన వారు, బీజేపీ వారు. అంత పెద్ద అది అంత అవసరం అంటారు అసలు? అంటే అంత ఫోకస్ దాని మీద పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే ఓకే, ఒక సైడ్ నుంచి మనం ఏమనొచ్చు, డిక్లరేషన్ ఇస్తే ఏం పోతుంది, చిన్నదే కదా, అట్లా కూడా అనుకోవచ్చు. ఏముంది, డిక్లరేషన్ ఇవ్వకుంటే ఏముంది అని వాళ్ళు అనుకోవచ్చు. దాన్ని ఒక చిన్న విషయాన్ని అంత మ్యాగ్నిఫై చేసి అంత ఇంపార్టెంట్ విషయాన్ని చేయడం, అదే ఒక మనలో ఉన్న డిసీజ్ అది. ఎందుకంటే దాన్ని వదిలేయకుండా, ఇప్పుడు నా ఫెయిత్, నా ధర్మం ఇది అని మనం దాని అంత పట్టుకొని అంత డిస్ప్లే చేయవలసిన లేదు. నిజంగా అస్సలు రిలీజన్ కానీ రిలీజియస్ పరంగా ఉండేవాళ్ళు చాలా క్వైట్గా ఉంటారు, యాక్చువల్గా ఉండేవాళ్ళు. ఎవరైతే పెద్ద హంగామా చేసి బయటకు వచ్చి సర్కస్ చేస్తారో వాళ్ళకి అసలు రిలీజియస్ ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళకి పొలిటికల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ పొలిటికల్ ఫీలింగ్స్ ఇది అడ్డు పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే పీపుల్కి రిలీజన్ అనేది ఒక సాఫ్ట్ విషయం అండి. ఆ సాఫ్ట్ విషయాన్ని చాలా ఈజీగా మనం రెచ్చగొట్టచ్చు. దాంతో ఇప్పుడు పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీజన్ పెద్ద ఇష్యూ అయిపోయింది. అది అతను వచ్చేసి ఆ రిలీజన్కి సపోర్ట్ చేసుకుంటున్నాడు అని ఊరికే అతన్ని అనడం చేస్తున్నారని మీరు నమ్ముతున్నారా? ఊరికే దే ఆర్ పాయింటింగ్ అవుట్ దట్ అనమాట. ఆయన వాళ్ళ మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మీరు నమ్ముతున్నారా? ఆయన ఇస్తున్నాడో లేదో అది సెకండరీ, ఆయనను అనడం అది ప్రైమరీ. ఫస్ట్ అనడమే స్టార్టింగే, అతను వచ్చిన ఫ్యూ డేస్కే స్టార్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేను డిసెంబర్లో జనసేన నుంచి బయటికి రావడానికి కారణం అట్లాంటి స్పీచెస్ ఇవ్వడం, రిలీజన్ని ఫోకస్ చేయడం. ఎందుకంటే యు ఆర్ నాట్ అలౌయింగ్ హిమ్ టు వర్క్, బట్ యు ఆర్ గోయింగ్ ఆన్ అటాకింగ్ హిమ్ ఓన్లీ ఆన్ దట్ పాయింట్. ఇప్పుడు ఎస్సీస్ అని దానిపైన ఒక పాయింట్ తీసుకొస్తున్నారు. దీంతో క్లియర్గా ఏమర్థం అవుతుందంటే అతను ఎట్లా దింపాలి, అతనికి ఉన్న సపోర్ట్ని ఎట్లా పడేయాలి, అంతే. అండ్ అది కూడా ద్వేషపూరితంగా, ద్వేషించేటట్టు చేయాలి. ఆయన మంచివాడు కాదు, అతను మనకి మంచి లీడర్ కాదు, అతన్ని మీరు ఎన్నుకొని తప్పు చేశారు, అతన్ని మీరు దింపేయాలి, అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు, అతను ఒక సమాజం పట్ల అతనికి నిష్ట లేదు, సేవ చేయాలనే భావం లేదు, అతను మతం కొరకు, అతను కులం కొరకు, అతను వాళ్ళ కొరకే అతను చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు, మనల్నందరినీ ముంచేస్తున్నాడు అని ఇట్లా ఈ నరేటివ్ తీసుకురావడం అదొక హీనమైన ఆలోచన విధానం. అది నిజంగా మనుషులు అట్లా లేరు మన ఆంధ్రప్రదేశ్లో, ఎవరు లేరు అట్లా. ఈ ఫ్యూ పొలిటికల్ లీడర్స్ అతనంటే సహించలేక
అతను అంత గొప్ప మెజారిటీతో గెలిచినందుకు అతని మీద అసూయ, ఆ అసూయతో వచ్చిన ద్వేషం, ఆ ద్వేషంతో వచ్చే కోపం, అది వీళ్ళు వచ్చి మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ రైట్. అది ప్రజలు చూస్తున్నారు, కానీ ప్రజలకి ఎక్కువ పవర్ లేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళకు పవర్ వస్తుంది, ఓటు వేసే పవర్. అప్పటిదాకా వీళ్ళే కదా నడిపించే వాళ్ళే కదా. సో ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్లో కానీ ఆర్ట్స్లో కానీ ఇవి పీపుల్ గ్రహిస్తున్నారు దట్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నట్టు అనమాట. అది ఆయన మీద అంత సివియర్గా క్రిటిసైజ్ చేయడం అతన్ని ఇట్ షోస్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్ షోస్ ఇంటెన్షన్ ఓన్లీ టు పుల్ హిమ్ డౌన్ సమ్హౌ. థ్యాంక్ యూ. అతను పుల్ చేయడం అంతే. నాకు పొలిటికల్గా ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీబడి, ఐ షుడ్ సే దట్. లేకుండా అందరూ అనుకుంటారు నేను పొలిటికల్గా. అండ్ ఇంకోటి, నేను ఈ మాట అంటుంటే నన్ను కూడా క్రిటిసైజ్ చేయొచ్చు, నువ్వు కూడా క్రిస్టియన్ కుటుంబంలో పుట్టావు కదా అని. అట్లా క్రిటిసైజ్ కూడా చేస్తారు. అంటే అంత ఒక మనిషిని నమ్మకుండా, ఒక మనిషి చెప్పేది ఏమీ అబ్జర్వ్ చేయకుండా, దాంట్లో మెరిట్ ఉందో లేదో చూడకుండా డైరెక్ట్గా అతని మతాన్ని, అతని కులాన్ని అటాక్ చేయండి. దిస్ కాల్ యాడ్ హామినమ్ అటాక్ అన్నమాట. అంటే నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయం మీద మాట్లాడకుండా నా మీద మాట్లాడతాను అన్నమాట. అదనమాట. సో ఒక వ్యక్తిని అటాక్ చేయడము ఆ వ్యక్తి చెప్పిన విషయం కాదు. సో ఇప్పుడు ఆయన చేసే ప్రాజెక్ట్స్ కానీ, ఒక లీడర్ అయినా ఆయన స్కీమ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ దాని మీద తక్కువగా విమర్శించి ఆయన మీద పర్సనల్గా ఎక్కువగా విమర్శించడం, ఇది ఒక చాలా లో ఐక్యూ ఉన్న వాళ్ళు చేసే యాక్టివిటీ. అది అంటే వాళ్ళకి అదే ఒక మార్గంలాగా కనిపిస్తుంది. అంటే ఏపీలో ఇటీవల జరుగుతుంటే ఎస్సీలపై శిరోమణి అంటే గుండు కొట్టించడము, ఈ నూతన్ నాయుడు గారి ఇంట్లో ఒక సంఘటన జరిగింది, వారి ఇంట్లో ఒకటి జరిగింది, మరి రాజమండ్రిలో ఒకటి, సీతానగరంలో ఒక సంఘటన జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంఘటన జరగడంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతకానితనం అంటూ వీళ్ళు విమర్శించడము, ఎస్సీలపై దమనకాండ, ఎస్సీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీల ఓటుతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీలపైన ఇది చేస్తున్నారు. వాళ్ళు అంతర్వేదిలో రథాన్ని కాల్ చేశారు. అంతర్వేదిలో రథం కాల్ చేస్తే కూడా హిందువుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, అదే క్రిస్టియన్ చర్చిలో ఇట్లా సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా అనేది, ఏది కూడా ప్రతిదీ కూడా ముందు వెనక ఆలోచించకుండా చేస్తున్నారు. ఇటీవల మనం తీసుకుంటే నర్సాపురంలో అంటే గత 2 years బ్యాక్ జరిగిన ఒక సరస్వతి విగ్రహం, ఆ విగ్రహం కొద్దిగా ఏదో వాళ్ళు బిల్డింగ్ రెనోవేట్ చేస్తుంటే చిన్న ముక్క పోయింది. దాన్ని ఇటీవల మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తి ఇటీవలే అది విరిగిపోయినట్టుగా ఒక ఫోటో తీసి అతను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడము, అతను సోషల్ మీడియా అప్లోడ్ చేయడము, అది వేల సంఖ్యలో చూడడము, అది ఇప్పుడే జరిగిందని అందరూ కూడా ఊహించుకోవడం, దాని మీద అందరూ కూడా ఇంటలెక్చువల్స్ మేధావులు అంతా కామెంట్స్ చేయడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందు వెనక ఆలోచించడం లేదు ఏం జరిగిందనేసి. ఒకరి మీద దాడి జరిగిందంటే ఇది ప్రభుత్వం చేసిన పని. అంటే ఎద్దు ఈనింది అంటే ఘాటికి కట్టేయమంటారు కదా, ఎద్దు ఎలా ఇంతుంది అనేది ఎవరు ఆలోచించారు కదా, అదే ఆ పరిస్థితి అయిపోయింది. అంటే ఒకవేళ ఎస్సీలపై ఎక్కడైనా గ్రామాలలో ఆడైనా వాళ్ళ అంతర్గత అలాలతో గొడవలు జరుగుతుంటాయి. దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ అంటారా మీరు? అది ఓకే, మీరు ఎన్నో పర్టికులర్ కేసెస్ చెప్పారు, ఆ కేస్ టు కేసే చూడాలి. అది జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే సమాజంలో ఇటువంటివి ఇంతకుముందు కూడా జరిగాయి. ఈ సమాజమే, మన సమాజమే కాదు ప్రపంచంలో కూడా జరిగాయి ఇట్లాంటివి. అంటే ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి ఎన్మిటీ క్రియేట్ చేయడం, రెచ్చగొట్టడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం 70s హైదరాబాద్లో చాలా చూసాము, ఇండియాలో కూడా చూసాము, హైదరాబాద్లోనే కాదు. దట్ ఒక పర్టికులర్ మతం మందిరం వెళ్ళేసి అక్కడ యానిమల్స్ హెడ్స్ వేసి కట్ చేసి వేయడం కానీ అట్లా చేసేవాళ్ళు. చేస్తే ఇప్పుడు ఆ సమూహం అంతా ఆ పర్టికులర్ రిలీజన్ వాళ్ళంతా వీళ్ళే చేస్తుంటారని చెప్పి వాళ్ళ మీద దాడికి వెళ్ళడము, వాళ్ళ టెంపుల్స్లో ఇంకోటి వేసి చేయడము, అట్లా చాలా చేసేవాళ్ళు. 2 చాలు,
ఒకడు ఇక్కడ కట్ చేసేస్తాడు, ఒకడు అక్కడ కట్ చేసేస్తాడు. దాంతో లక్షల మంది వచ్చి కొట్టుకుంటారు అనమాట. దీంతో ఈ కొట్టుకున్న తర్వాత మన పాలిటీషియన్స్ వచ్చి దాన్ని సమాధానపరిచి నేనున్నాను మిమ్మల్ని కాపాడడానికని వస్తాడనమాట. ఎక్కడ లేని చోట ఒక శత్రుత్వం క్రియేట్ చేసి ఆ శత్రుత్వాన్ని నేను కాపాడడానికి వస్తున్నాను మీకు అని చెప్పి వాళ్ళు ఓట్లు తీసుకొని వీడు పవర్కి ఎక్కుతాడు. ఇట్లా పాలిటీషియన్స్ ఎప్పుడు చేశారు? ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ ఓవర్ జరిగింది ఇది. ఒక పొలిటికల్ గ్రూప్కి ఈ మిలియన్ పీపుల్ 10 మిలియన్ పీపుల్ని మనం ఎట్లా కదల్చాలి, వీళ్ళని మనం వైపు ఎట్లా తిప్పుకోవాలి అంటే ఇట్లాంటి కుట్రలు చేస్తారు. సో మన సమాజంలో ఉన్న ఇంటెలెక్చువల్స్ కానీ ఆలోచించే వాళ్ళు కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది దట్ దీని వెనక ఏదో ఉండొచ్చు అని. అది మనం ఖచ్చితంగా చెప్పలేము ఉందా లేదా అని. కానీ ఒక చిన్న సంఘటననే ఇంత స్పార్క్ చేసి ఇంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా వచ్చి ఎంతోమంది లేబరర్స్ వాళ్ళ బ్రతుకుదెరువు కోల్పోయారు. కొందరైతే 800 కిలోమీటర్స్ నడిచారు తల మీద సామాన్ పెట్టుకొని. అంటే వాళ్ళకి ఇన్కమ్ పోయింది. దాని గురించి ఎవరు అది ఇష్యూ కావట్లేదు. అది ప్రైమరీ ఇష్యూ కావాలి. అట్లాంటి ఇష్యూస్ కావాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిలీజన్ మీద, ఆయన ఎస్సీస్ మీద కానీ, రిలీజన్ మీద కానీ, రెడ్డిస్ మీద కానీ అట్లా ఆరోపణ రావడం ఒక లెవెల్ దాకా ఓకే. అది కూడా ఓకే ఒక లెవెల్ దాకా. కానీ దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి దాంతోనే రాజకీయం చేయాలని ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే అసలు హిందువులలో కులాలే లేవు, ఈ కులాలన్నీ సృష్టించబడ్డవి బ్రిటిష్ వాళ్ళ చేత, మనకు అసలు కులాలే లేవు, మనం అందరం ఒకటే, వాళ్ళట్లా మనల్ని డివైడ్ చేశారు, సో మనం అంతా ఏకం కావాలి, ఉట్టి ముస్లిమ్స్ క్రిస్టియన్సే మనకు ఉన్న ఎనిమీస్ అని చెప్తున్నారు. అంటే వాడు పవర్కి రావడానికి ఏదన్నా చెప్తాడు. అట్లా మీడియాలో ఇంతకుముందు మీడియా పవర్ కొంతమంది చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక టీం ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక 300 మంది 200 మంది కూర్చొని యూట్యూబ్లో కామెంట్స్ కొడుతూ ఉంటారన్నమాట, వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు. నిజంగా ప్రజలు వచ్చి అది రాయరు. అది నాకు నచ్చంది ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళని తిట్టడము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అనడము. అది ఎందుకు అట్లా చేస్తారు అంటే అట్లా చేసి ఇతను చెప్పేదానికి ఎక్కడ సపోర్ట్ లేదు అనే ఒక భావన తీసుకురావడానికి. ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క ఇష్యూకి కొందరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొందరు అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, సహజం అది. కానీ ఒక పర్సన్ ఏదైనా చెప్తుంటే ఇతను చెప్పేదానికి అసలు వ్యాలిడిటీయే లేదు అని ఇమ్మీడియట్గా అటాక్ చేయడం అట్లా చేస్తున్నారు. అది ఇట్స్ ఫాల్స్. అది ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న ఈ కులాలను ఆపాదిస్తూ జరుగుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి అతనికి ఒక్కడే అయిపోయాడు. అంటే వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ ఈజ్ వన్ పార్టీ. తక్కిన వాళ్ళందరికీ అంత పవర్ రాలేదు. ఇప్పుడు ద నియరెస్ట్ పార్టీ గాట్ 23 సీట్స్ కదా. సో దట్స్ వెరీ లెస్ కదా వాళ్ళకి. సో దానికి వాళ్ళు కాంపన్సేట్ చేయాలి ఎట్లాగన్నా. నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన ఎట్లన్నా ఓడించాలి. అది వాళ్ళ ఇదనమాట. అవును, అంతవరకు ఏం తప్పులేదు. ఇప్పుడు నేను టీడీపీ అయితే నేను వైఎస్ఆర్సీపీని ఓడించాలనుకోవడం తప్పులేదు, అది కరెక్టే. కానీ నేను దానికి ఎట్లాంటి ప్లాన్స్ వేస్తాను, దానికి ఎట్లాంటి మార్గాలు ఆలోచిస్తాను, అదే మెయిన్ అనమాట. టు వాట్ ఎక్స్టెంట్ ఐ విల్ గో టు డూ దాట్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ టు వాట్ డ్యామేజ్ ఐ కెన్ క్రియేట్. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ పోవాలంటే నేను సమాజంలో డ్యామేజ్ క్రియేట్ చేసి అతనే చేశాడు అనే ఒక అట్లాంటి ఫీలింగ్ తీసుకురావాలి అన్న ఆలోచన ఉంటే అది చాలా తప్పు. అతన్ని ఫేస్ టు ఫేస్ యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ అ లెజిటిమేట్ వే అండ్ ఆఫర్ బెటర్ స్కీమ్స్ టు పీపుల్, ఆఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆఫర్ బెటర్ ఐడియాస్. అట్లా చేయడం తప్పు లేదు, అది మంచి ప్రాసెస్. అది కానీ ఏదో విధంగా నేను సంభవం అతన్ని దించేయాలి అనే ఒక
రకంగా అనమాట. అది సమాజానికి మంచిది కాదు. ఓకే. ఇకపోతే గిన మనం మతం అనేది ఒకటి తీసుకుంటే గిన బీజేపీ గుర్తుకొస్తుంది. బీజేపీ పార్టీని అంటే మత ప్రాతిపదికన ఉండే పార్టీ బీజేపీ అంటారనమాట. అలాంటి బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. అది మీకు తెలుసు. జనసేన పార్టీ ఇటీవల పొత్తు పెట్టుకుంది. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత జనసేన నుంచి పెట్టుకుంది. అంటే జనసేన అజెండాలో ఈ కులము మతము అనేటివి లేవు మొదటి నుంచి కూడా. అంటే కులాలకు మతాలకు అతీతంగా ఉన్న పార్టీనే జనసేన. ఇప్పుడు అజెండాలో కులము మతం అనేది లేదు, మాకు అన్ని మతాలు అన్ని కులాలు మాకు సమానము అని చెప్పుకున్న జనసేన మతతత్వ పార్టీగా పేరు పడ్డ బీజేపీతో చెలిమి చేసింది కదా. వీరి యొక్క జర్నీ కలిసి సాగుతుందంటారా సుదీర్ఘకాలం పాటు? ఇలా కలయికను ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇది నాకు జనసేనతో నాకు ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ వెరీ క్లోజ్ కనెక్షన్ కాబట్టి ఐ కెన్ సే దట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఇట్ విల్ సస్టైన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ చాలా ఇండిపెండెంట్ వ్యక్తి. ఒకరితో కలిసి అతను ఆ తత్వం కాదండి. హీఈస్ అ వెరీ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి ఆయనలో నాకు నచ్చింది నచ్చనిది కూడా రెండు. హీ హ్యాజ్ అ ట్రెమెండస్ సెల్ఫ్ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం అది ఒక్కోసారి హద్దులు దాటి కూడా వెళ్తుంది అన్నమాట. సో దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ స్టాప్ హిమ్ ఫ్రమ్ అలైనింగ్ విత్ బీజేపీ ఎట్ సమ్ పాయింట్. ఇట్ విల్ హ్యాపెన్ అని నా అబ్జర్వేషన్. బికాజ్ ఒక వ్యక్తి, జనసేన ఒక వ్యక్తి అండి, ఇంకా అది పార్టీగా ఇంకా ఫామ్ కాలేదు. ఉంది కొంచెం ఉన్నారు మంచి పార్టీ జన సైనికులందరూ ఉన్నారు ఉన్నా కానీ ఇట్స్ రివాల్వింగ్ అరౌండ్ జస్ట్ వన్ పర్సన్. అంటే పార్టీ స్ట్రక్చర్స్ కానీ అవి ఇంకా రూట్ తీసుకోలేదు, స్ట్రాంగ్ కాలేదు. సో అందుకొరకు ఇట్ డిపెండ్స్ ఎ గ్రేట్ డీల్ ఆన్ వన్ పర్సన్. ఆయన మూడ్ కానీ ఆయన డైరెక్షన్ కానీ. సో ఐ ఫీల్ దట్ ఇట్ విల్ బీ హార్డ్ టు సస్టైన్ దట్. ఎందుకంటే ఇప్పుడంటే ఓకే కానీ ఇంకో 2-3 years తర్వాత అది కష్టం అవుతుంది. ఎలా చెప్పగలుగుతారు కష్టం అవుతుందని? బికాజ్ ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్. ఓకే. అతనికి హీ కెనాట్ బీ ఇన్ అలయన్సెస్ అండ్ సచ్ థింగ్స్. అతనికి హీస్ టూ ఇండిపెండెంట్. అండ్ ఆ ఇండిపెండెన్స్ ఈజ్ ది అదర్స్ వే ఆఫ్ సేయింగ్ ఈజ్ ఇట్ అదర్ స్వేచ్ఛ ఉండాలి. నాకు నేను ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే ఒక స్వేచ్ఛ ఉండాలి. అలయన్స్లోకి చాలా డీప్గా అలయన్స్లోకి వెళ్తే, ఎస్పెషలీ పవర్ఫుల్ పార్టీ లైక్ బీజేపీతో వెళ్తే ఆయనకు ఆ ఫ్రీడమ్ పోతుంది. ఆ ఫ్రీడమ్ని కాంప్రమైజ్ చేసుకుంటూ పవర్ కొరకు బీజేపీతో ఉంటాడా అంటే ఆయన అది సాక్రిఫైస్ చేసి ఉన్నా కానీ బీజేపీ వాళ్ళు ఆయన చేతిలో పవర్ ఇస్తారు. బీజేపీ వాళ్ళు సెంట్రల్ డ్రివెన్ పార్టీ అండి. ఇది బాగా గమనించాలి. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇది గమనించాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది సెంట్రల్ డ్రివెన్. కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది. వాళ్ళందరూ అంతే. అక్కడి నుంచి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి అంటే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళేవాడు. బయట నిలబడి గంట సేపు 2 గంటలు డేస్ నిలబడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేయాలో అక్కడ చేసేవాళ్ళు. అట్లా జరిగేది 70s 80s అట్లాగే జరిగాయి. అండ్ వాళ్ళు ఒక చిన్న చూపు చూసేవాళ్ళు చీఫ్ మినిస్టర్స్ని. వాళ్ళే అపాయింట్ చేస్తారు చీఫ్ మినిస్టర్ని. టి అంజయ్య అని మనకు ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. చాలా లేబర్ లీడర్ ఆయనకి మంచి సపోర్ట్ ఉండేది, మంచి వ్యక్తి. ఆయనను రాజీవ్ గాంధీ ఒక ఇన్స్టెన్స్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ద వే హీ ట్రీటెడ్ హిమ్ వాజ్ హిస్టారిక్ అయిపోయింది. అది అంత అట్రాషియస్గా ట్రీట్ చేశారు ఒక చీఫ్ మినిస్టర్ని. ఇందిరాగాంధీ సన్ అప్పుడు అతను అట్లా ట్రీట్ చేయడం చాలా తప్పది. ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ అండ్ ఈయన మేబీ అన్ ఎంపీ ఆర్ ఐ డోంట్ నో వెదర్ హీ వాజ్ అన్ ఎంపీ అట్ దట్ టైమ్, బట్ హీ ట్రీటెడ్ హిమ్ వెరీ బ్యాడ్లీ అన్నమాట. ఎందుకంటే నార్త్ ఇండియన్స్కి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వీఆర్ బెటర్ దెన్ యూ
వీఆర్ సుపీరియర్ టు యూ. ఇది ఒక చాలా డీప్ కాంప్లెక్స్ ఇది. సో వాళ్ళు కాంగ్రెస్ రానివ్వండి, బీజేపీ రానివ్వండి, దే ఆల్ హ్యావ్ ద సేమ్ కాంప్లెక్స్ అన్నమాట. సో వాళ్ళు కంట్రోల్ చేస్తారు, డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలని చూస్తారు. అది వీళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తే దే ఆర్ గివింగ్ అవే దేర్ పవర్ టు సమ్ పీపుల్ దేర్. అంతే. ఇంతకుముందు కాంగ్రెస్ జరిగినట్టే సేమ్ కథ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతే. లోకల్ లీడర్స్ ఎంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు. హీ కెన్ ఆల్సో బికమ్ అ లీడర్, వెరీ బిగ్ లీడర్. బట్ వీళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే ఎట్లా? మన ది డెస్టినీ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఆల్రెడీ కాంగ్రెస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ఇట్. విభజన, ద వే ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ద సపరేషన్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకో నార్త్ ఇండియన్ పార్టీని పెడితే ఎట్లా? దట్స్ అ బిగ్ బ్లండర్. అది అన్నీ తెలిసి కూడా అట్లా చేయడం అంతే జరుగుతుంది. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకరితో అలయన్స్ పెట్టుకుంటూనే వస్తుంటారు. జాతీయ పార్టీతో పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అలయన్స్ లేకుండా ఒంటరి పోరు చేస్తున్నారు. ఎవరి దారి కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డిది చాలా కఠినమైన దారి ఆయన ఎన్నుకున్నాడు. అది చాలా కఠినమైన దారి. అందరినీ అపోజ్ చేసుకుంటూ ఒక్కటి నిలబడాలి. బోల్డ్గా, కరేజియస్గా ఆయన వెళ్ళి గెలిచాడు. 151 సీట్స్ వచ్చాయి. వీళ్ళు క్లారిటీ లేదు, తెలుగుదేశంకి కానీ జనసేనకి కానీ అదర్ 2 పార్టీస్కి క్లారిటీ లేదు. క్లారిటీ లేనందున వాళ్ళు ఓడిపోయారు. ప్రజలకి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఇచ్చే వాళ్ళని చూస్తారు కదా. సో కఠినమైనా కానీ ఆయన గెలిచారు. ఇట్స్ అ వెరీ హార్డ్ థింగ్ నాట్ టు గెట్ ఇన్ టు అలయన్స్. భయం వేస్తుంది కదా, ఓడిపోతామేమో వాళ్ళతో వెళ్ళి. సో ఆ భయం వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది, ప్రజలు చూస్తూనే ఉంటారు. అది భయం కనిపిస్తే ఇతను భయం లేకుండా వెళ్తున్నాడు కాబట్టి నమ్మకం ఉంటుంది. నా ఒపీనియన్ ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా. మరి 2024లో వీరి జర్నీ సాఫీగా సాగి 2024లో జనసేన బీజేపీ అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? జనసేన అధికారంలోకి వస్తుందంటారు బీజేపీ పొత్తు మద్దతు? జనసేన హ్యాస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఇఫ్ పవన్ కళ్యాణ్ గోస్ అలోన్, నాట్ విత్ బీజేపీ. He should go alone, and he has that capacity to draw people. ఈ 2-3 yearsలో బిల్డప్ చేసుకోవచ్చు. ఇఫ్ హీ డజంట్ డూ దాట్, బీజేపీ విల్ గెయిన్ ఫ్రమ్ హిమ్, హీ విల్ నాట్ గెయిన్. మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా పనిచేసి వచ్చారు కదా, మీరు అంటున్నారు ఈ 2-3 yearsలో అతను సింగిల్గా ఉండి గెయిన్ చేసుకోవచ్చు, మొత్తం పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఆ కెపాసిటీ ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికి? పార్టీ ఆయన అన్ని కెపాసిటీస్ ఒక వ్యక్తిలో ఉండనవసరం లేదు. వేరే వాళ్ళు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళని దగ్గర తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఏ విధంగా అయితే అలయన్స్ బీజేపీ అనే పార్టీతో అలయన్స్లోకి ఎంటర్ అయ్యాడు, అట్లా కొలీగ్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా. మనం ఇది చేద్దామని 4-5 తీసుకొని వారు 10 మందిని దగ్గర తీసి, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు. అది బెటర్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బెటర్ అది. ఎందుకంటే ఒక కొత్త ఆల్టర్నేటివ్ ఉంటుంది. అండ్ జనసేనకు కూడా అదే బెటర్. కానీ బీజేపీ ఈజ్ అ జాయింట్ పార్టీ అండి. బీజేపీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పార్టీ ఇన్ ఇండియా. వీళ్ళు చెప్పిన మాట ఎందుకు వింటారు? వాళ్ళకి అంత స్థానం వచ్చేసింది కదా. 83లోనో 82లోనో 1 or 2 సీట్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు రూల్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు ఓడిపోయినా కానీ వినరు. దే విల్ రిస్క్ లూజింగ్, బట్ దే వాంట్ టేక్. ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ కావాలి. దే వాంట్ కంట్రోల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ నాట్ దట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అది రియలైజ్ కావాలి. అది వాళ్ళు మన మీద కంట్రోల్ ఇప్పుడు ఇక్కడ లీడర్స్నే పెడతారు ముందు. కానీ ఇప్పుడు XYZ పెట్టినా, పవన్ కళ్యాణ్ని పెట్టినా, ఎవరిని పెట్టినా కానీ కంట్రోల్ అక్కడే ఉంటుంది, సృష్టి అక్కడ ఉంటుంది. ఎవరిని పెట్టినా కానీ ఒకరిని తీసి ఇంకొకరు పెడతారు. ఆ తెలుగు అతన్నే పెడతారు, కరెక్ట్ కులం అతన్ని పెడతారు, కరెక్ట్ మతం అతన్నే పెడతారు. మళ్ళీ వాళ్ళు మతపరంగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తుంటారు. అది 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 అసలు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హోల్ కంట్రోల్ లైజ్ ఇన్ ఢిల్లీ.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కంట్రోల్ ఢిల్లీలో లేదు, కానీ అక్కడ నుంచి ప్రెషర్స్ ఉన్నా కానీ హీఈస్ అ సింగిల్ పార్టీ. ఈవెన్ టీఆర్ఎస్ అదొక లోకల్ పార్టీ. ఇట్స్ గుడ్ ఫర్ ద కంట్రీ, ఇట్స్ గుడ్ ఫర్ ద పీపుల్ ఇఫ్ దెర్ ఆర్ లోకల్ పార్టీస్ లైక్ దట్. డెమోక్రసీకి అది మంచిది. ఒక చిన్న డౌట్ ఉంది నాకు, మీరు క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. మీరేమి సంకోచించకుండా క్లియర్ చేస్తారని. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా దగ్గరగా పనిచేశారు కదా, చాలా దగ్గరగా ఉన్నారు, క్లోజ్ అసోసియేట్. మీరు మంచి ఒక మిత్రుడిగా, ఒక స్నేహితుడిగా, మంచి ఆప్తుడిగా మీరు ఉన్నారు. సరే, ఏం జరిగిందేమో మీరు బయటకు వచ్చేసారు డిసెంబర్లో, అది ఓకే, పాజిటివ్ ఇస్ పాజిటివ్ అనుకోతే. పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ, ఆయన ఒక సినిమా హీరో, ఒక సెలబ్రిటీ అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూస్తే తను ఎక్కువగా ఒంటరిగా ఉండడం కనిపిస్తుంటారు. ఎక్కువగా జుట్టు పెంచుకొని, ఎక్కువ గడ్డం పెట్టుకొని, ఒక జిబ్బా లాంచ్ చేసుకుని ఎక్కువ ఆయన ఆ స్టైల్లోనే ఎక్కువ కనిపిస్తుంటారు. కారణం ఏంటి అసలుకి అది? అంటే మీరు ఆయన్నే అడగాలి, అది నేను. మీరు చాలా దగ్గరగా ఉన్నారు కదా, ఎందుకు అలా ఉండాలనుకుంటారు? ఆయన ఎప్పుడు చూసినా కూడా, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూసినా ఎప్పుడు గడ్డం బాగా పెంచేసింటారు, జుట్టు ఎక్కువ పెంచేసింటారు. ఆ గడ్డం అది, ఆయన ఒక సెలబ్రిటీ, బాగా స్టైలిష్గా ఉండొచ్చు, పైజామా జుబ్బా వేసి ఆ విధంగా ఉంటారు. ఎందుకంటారు కారణం? ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన. అంటే హీ డజంట్ లైక్ మేకప్, దట్ మచ్ ఐ నో. మేకప్ అవసరం లేదు. అంటే వాట్ ఐ నో ఐఎమ్ సేయింగ్, ఒక మేకప్ వేసుకొని కెమెరా ముందు ఉండి అది ఈ డజంట్ రియల్లీ షిట్. పెద్ద అంత కెమెరా ముందు వెళ్ళినప్పుడు మేకప్ అది ఓకే. మామూలుగా కూడా నువ్వు పాలిటిక్స్లో ఉన్నావు, ప్రజల్లోకి వస్తుంటావు కదా, నీట్గా హెయిర్ కట్ చేసుకొని, షేవింగ్ చేసుకొని ప్రజల మధ్య ఉండొచ్చు, నాయకులతో మీటింగ్స్ ఉండొచ్చు. కానీ ఎక్కువగా ఒంటరిగానే కనిపిస్తుంటారు. ఎక్కడైనా తోటల్లోనో, సొంతంగా గెస్ట్ హౌస్లోనో ఎక్కడ ఆయన ఉట్టుకొని పుస్తకం చదువుకుంటా అది ఉండిపోతారు. ఆయన అలాగే ఉండిపోతారు. ఎక్కువ గడ్డము, జుట్టు ఉంటుంది. జుట్టు కట్ చేసుకొని షేవ్ చేసి, నీట్గా షేవ్ చేసుకోవడం మేకప్ ఏం కాదు కదా, అది అవసరం లేదు కదా, మామూలుగా ఉండొచ్చు. నేను ఐఎమ్ ట్రయింగ్ టు నో వాట్ యూ వాంట్ బై దిస్ క్వశ్చన్. మీరు ఎందుకు, మీరు ఏమైనా గమనించి ఎందుకు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు అలా అనేది మీరు ఏమైనా గమనించారా? మీకు ఏమైనా తెలుసా? మీరు క్లోజ్గా ఉండేవారు కదా. అంతే. ఒకటేంటంటే, అట్లా నీట్గా తయారు కావడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, ఇదంతా ఒక ఏదైనా పర్పస్ ఉంటే చేయవచ్చు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను, మిమ్మల్ని కలుస్తున్నాను, సో నేను నా మైండ్ అంతా మీ దగ్గర నేను ఎట్లా ప్రజెంట్ చేసుకుంటాను నన్ను నేను, అది ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకోండి, ఇంట్లోనే ఉంటున్నాను అనుకోండి, ఆ ఆలోచన ఉండదు, పర్పస్ ఉండదు. సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, పర్పస్ ఉండదు కాబట్టి మనం చాలా క్యాజువల్గా ఉంటాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ అవుతాను. ఇప్పుడు నా దగ్గరికి మీరు వస్తున్నారు కాబట్టి నీట్గా షేవ్ చేసుకొని, ఏదో క్రీమ్ ఏదో పూసుకొని ఇక్కడ నీట్గా వచ్చారు నా దగ్గరికి, బ్లేజర్ వేసుకొని వచ్చారు, ఓకే బాగుంది. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి వచ్చారు. ఇంటర్వ్యూ లేకుండా కామన్ డేస్లో మీరు ఇంట్లోనే ఉంటారు, ఫ్రెండ్స్తో కలుస్తుంటారు. అప్పుడు మీరు బాగా గడ్డం పెంచుకొని అలా ఉంటారు ఏమన్నా? లేదు కదా. నేను కొందరు పెంచుకుంటారు, కొందరు పెంచుకోరు, నాకు ఇష్టం లేదు. నేను అదే చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ కదా, ఆయన నీట్గా హెయిర్ కట్ చేసుకొని, షేవ్ చేసుకొని బాగా మీటింగ్లలో దాని మీద ఉండొచ్చు, దానికోసం ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీట్గా ఉంటారు ఎప్పుడు కూడా, ఆయన మేకప్ చేసుకుంటారా, ఆయన మన ఇది అంటే కాదు కదా, ఆయన సీఎం, ఆయన మెయింటెనెన్స్ ఆయన ఉంది. అట్లా పవన్ కళ్యాణ్ కూడా మెయింటైన్ చేయొచ్చు కదా, ఎందుకు అలా ఉంటారని మీకు ఎప్పుడైనా గమనించిందా? మీరు ఎప్పుడైనా ప్రశ్నించారు, ఎందుకు కళ్యాణ్ అలా ఉంటావు, నీట్గా ఉండొచ్చు, ఎప్పుడైనా అడిగారా మీరు అని? నో, హీ ఈజ్ వెరీ క్లీన్. ఎప్పుడు కూడా అంటే మీకు అట్లా దూరం నుంచి అట్లా కనిపిస్తుంది, కానీ నేను గమనించింది ఏంటంటే ఈజ్ వెరీ హైజీనిక్, వెరీ క్లీన్. నేను కాన్షియస్ గురించి ఆయన నీట్గా ఉంటారా, నీట్గా ఉంటారా, నేను దాని గురించి ఎలా ఉన్నా మనిషి నీట్నెస్ మెయింటైన్ చేసి హైజీనిక్గా ఉండొచ్చు, కానీ లుకింగ్ అంటే పబ్లిక్లో ఉన్నప్పుడు లుకింగ్ ఎలా అంటే నీట్గా ఉండొచ్చు కదా. అంతే, నేను జుట్టు పెట్టుకున్న తర్వాత నేను నీట్గా ఉండను అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. నీట్గా ఉంటారు మనిషి. మీరు అది ఏ విధంగా తీసుకోవచ్చు. మీరు కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇస్ హిమ్సెల్ఫ్. ఆయన్ని ఆన్సర్ చేయగలుగుతాడు. ఒక కైండ్ ఆఫ్ వైరాగ్యం అని కూడా అనొచ్చు. దట్ ఇట్స్ డిసింట్రెస్ట్ ఇన్ లుక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక ఫిల్మ్ స్టార్స్కి జనరల్గా లుక్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఫేసే వాళ్ళ ప్రోడక్ట్.
సో వాళ్ళు రకరకాల మెజర్స్ తీసుకుంటుంటారు దాని కొరకు, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్. సో సమ్టైమ్స్ ఇట్ కెన్ టైర్ యూ అని నేను అనుకుంటున్నాను. అండ్ హీఈస్ ఇన్ దట్ ఫేజ్. బట్ ఈ కరోనా కూడా వచ్చేసరికి మీరు ఆయనని మేబీ యూఆర్ లుకింగ్ ఎట్ హిమ్ ఇన్ అ వెరీ స్పెషల్ వే, బికాజ్ ఎందుకంటే బయటికి కూడా వెళ్ళే ఛాన్స్ ఏంటి. అండ్ ఐ థింక్ మీరు ఇక్కడ దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పగలుగుతాను, ఎవరి ఇష్టం. ఇంకో క్వశ్చన్, ఆయన మంచి, ఆయనకు కూడా గడ్డం ఉంది, అలాగే ఉంటారు ఆయన. ఇంకొక అంశము, పవన్ కళ్యాణ్ గారు జనసేనలో నేను కొన్ని గమనించానట. అంటే సెకండ్ క్యాడర్ కూడా కాదు, థర్డ్ క్యాడర్ వాళ్ళు అయితే స్పోక్స్ పర్సన్, వారి ఇంటర్వ్యూలు దొరకడమే కష్టం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఆయన అసలుకి ఆయన్ని అందుకోవడం కూడా చాలా కష్టం. ఫోన్లో కూడా కాంటాక్ట్లో ఉండరు ఆయన అసలుకి. ఇంకా ఆయన్ని కాంటాక్ట్ కావాలంటే అది ఎలా కాంటాక్ట్ కావాలో ఎవరికి తెలియదు. ఆయన హరిప్రసాద్ గారు అసలు స్పందించరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇస్తే వాళ్ళ ఛానల్ TV99కి చెప్తే ఎవరికి కూడా, వాళ్ళ పర్సనల్ ఛానల్ కాబట్టి, వాళ్ళ సొంత ఛానల్ కాబట్టి TV99కి చెప్తే ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు ఆయన. ఎందుకు, ఎప్పుడైనా మీరు అడిగారా? మీరు ఆయనకి దగ్గర ఉండేవారు కదా. ఇంటర్వ్యూ అనేది మేజర్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను దాదాపు పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ట్రై చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేయాలని. మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారు జనసేనలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ అయినా చేద్దామని చూసి ఆయన దొరకరు. ఏంటి, ఎందుకు మీడియా కంత దూరంగా ఉంటారు? వాళ్ళ ఛానల్ తప్పితే వేరే ఛానల్కి ఇంటర్వ్యూలు. నాదెళ్ల మనోహర్ గారు అతి కష్టం మీద ఒక 2 ప్రధానమైన ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు అతి కష్టం మీద. మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో మీడియా కాదనుకున్నారో ఏందో. నాకు ఈ 2 ఛానళ్ళే ప్రధానమైనవి, 2 ఛానల్లో నేను కనిపిస్తే చాలా అనుకున్నారేమో నాకు తెలియదు. ఆ 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు, వాటికి అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఏది మాట్లాడినా ఆ ఒక్క ఛానల్కే మాట్లాడతారు. ఏంటి అసలుకి, మీరు ఏ రోజున అడిగారా ఆయన? ఇప్పుడు అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు మనం సెంట్రల్లో కూడా ఇంతవరకు నరేంద్ర మోడీ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయలేదు. ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ ఇంటర్వ్యూ చేసినా కానీ చాలా తొందరగా కట్ చేయడం కానీ, ప్రెస్తో ఒక కైండ్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ జరుగుతుంది. రష్యాలో పుటిన్ కూడా అంతే, చాలా కంట్రోల్డ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు, ఒక విధంగా ఈ ట్రెండ్ ఏంటంటే మీడియాని కైండ్ ఆఫ్ సస్పిషియస్గా చూడడం. మీడియా నిజాయితీగా లేదు, వీళ్ళు నేను చెప్పింది ట్విస్ట్ చేస్తారు, వీళ్ళకి నేనంటే రియల్గా ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్పిన దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు నేను చెప్పింది తీసుకొని ఏదో ఒకటి చేస్తారు అని ఆ మీడియాకున్న ఇండిపెండెన్స్ పొలిటికల్ లీడర్స్కి నచ్చదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ని చంపేసేది మీడియా, వాళ్ళని పైకి తెచ్చేది కూడా మీడియానే, వాళ్ళని చంపేది కూడా మీడియానే. సో అది వాళ్ళకి ఎప్పుడు దే ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్. త్రూఅవుట్ ద వరల్డ్ ఇట్ ఈస్ లైక్ దట్, except in some countries where it is very fair. And inkoti, media is sold out. If you see the Indian media, you are also part of the media, you know it. I'm not saying you are like that, but you know very well that the media has sold itself out to people. And money koraku and power koraku, వాళ్ళకు కూడా పవర్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, కంట్రోల్ చేయాలి అని. ఒక మీడియా పర్సన్ ఇంగ్లాండ్లో, షీ బికేమ్ ఎడిటర్ ఆఫ్ ఎ వెరీ బిగ్ న్యూస్ పేపర్, అండ్ షీ సెడ్ దట్ ఓకే నౌ వీ విల్ సెట్ ది అజెండా ఫర్ ద కంట్రీ అని. మీడియా పర్సన్ కంట్రీ అజెండా సెట్ చేయడం ఏంటి? అంత గర్వం, అంత అరగెన్స్ మీడియాకి. అందుకొరకు మీడియా అంటే ఒక స్థాయి రీచ్ అయిన పొలిటికల్ లీడర్స్కి నచ్చదు. రీచ్ కాలేదు, బాగా ట్రై చేస్తున్నారంటే మీడియా చుట్టూ తిరుగుతారు. వాళ్ళే రీచ్ అయిన తర్వాత మీడియాని తన్నేస్తారు. అండ్ మీడియా ఏంటి, ఎవరైతే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని లెక్క చేయకుండా ఎవరైతే అందరూ వాళ్ళ కొరకు వెళ్తారు. ఇది మానవ సహజం ఇది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ రైవలరీ అండ్ ఎనిమిటీ జరుగుతుంది. సో ఇందుకొరకు మీడియా అంటే కొద్దిగా మైల్డ్గా చెప్పాలంటే యానిమాసిటీ, నెగటివ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఇంకోటి, మీరు అడిగే ప్రశ్నలు చాలా బ్లంట్గా ఉంటాయి. యాజ్ అ పర్సన్ నేను చూశాను కదా, అది కొందరికి నచ్చదు. ఆయన ఏది పడితే అడిగేస్తాడు.
సో అనే ఒక భయం ఉంటుంది. సపోజ్ మనం కెమెరా ముందు కూర్చొని అంత నడుస్తుంటే సడన్గా ఏదన్నా అట్లా అనేస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతాను, నా ఇమేజ్ దెబ్బతింటుందేమో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం, నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఒక గొప్ప లీడర్ని, నేను ఎక్కడికి వెళ్తే 100 మంది వస్తారు, ఈ మీడియా వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళకు ఏదో కెమెరా ఉంది, స్టూడియో ఉందని చెప్పి వాళ్ళు నా నుంచి బెనిఫిట్ పొందామని చూసాను. అదే ఆ అహంకారం ఏదైతే ఉందో అది నేను లీడర్స్లో చాలా చూశాను. అది తప్పది. ఎందుకంటే మీరు అవసరం లేదు నాకు, నేను డైరెక్ట్గా పీపుల్లోకి వెళ్ళిపోతాను అనే ఒక అహంకారం. మీరు కూడా పీపులే అని మర్చిపోవడం, ఇది పాలిటీషియన్సే స్టార్ట్ చేశారు. ఇది ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్ ఎప్పుడైతే పాలిటీషియన్స్ అయ్యడం స్టార్ట్ అయిందో అది అప్పుడు స్టార్ట్ అయింది. నార్త్లో కూడా ఇది ఉంది, అక్కడ ఫిల్మ్ స్టార్స్ లేకున్నా కానీ ఈ గర్వం అహంకారం అక్కడ వాళ్ళకు కూడా ఉంది. నేను ఎందుకు మీరు ప్రశ్నిస్తే నేను ఆన్సర్ చేయాలా అనే ఒక అహంకారం. మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి? ఓకే, ఎవరు అహంకారం వాళ్ళకు ఉన్నాయండి. ఈ అహంకారమే మిమ్మల్ని దూరం పెట్టే చేస్తాం. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. మిమ్మల్ని అంటే మీరు అని కాదు, మీడియాని. వాళ్ళకు అనుకూలమైన మీడియాతోనే కలుస్తారు వాళ్ళు. నేను చెప్పే స్టోరీ నువ్వు రన్ చేస్తావంటేనే నేను నిన్ను కలుస్తానని. ఓకే సార్, నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సారీ. ఓకే, నా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో తెలుగు. మీకు తెలుగు రాదా? తెలుగు రాదని కాదు, కానీ మై ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు రాస్తారు మీరు? యా. తెలుగు రాస్తారా? తెలుగు చదువుతారా? యా. తెలుగు మాట్లాడతారా ఇంట్లో? ఇంట్లో తెలుగే మాట్లాడతాము, తెలుగే రాస్తాం. కానీ వి టాక్ తెలంగాణ తెలుగు ఇన్ మై పేరెంట్స్ హౌస్ విత్ మై వైఫ్. తెలుగు అయితే వస్తుంది బాగా. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు, తెలుగు హిందీ ఇంగ్లీష్ మీడియం చదివారు, తెలుగు బాగా వస్తుంది. మరి ఏపీలో మీరు చూసే ఉంటారు ఇప్పుడు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలి ప్రతి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే కార్పొరేటు ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా కాన్వెంట్ స్కూల్లో పెట్టి పేద ప్రజలందరూ కూడా దోచుకు తింటున్నాయి. ప్రభుత్వమే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే ఎంత చదివినా కూడా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, ఉపాధి కలగాలన్నా కూడా కష్టమవుతుంది తెలుగుతో. అందుకే ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి రావాలి అనే ఉద్దేశంతో తెలుగు మీడియంను స్థానంలో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు తలిచారు. దానికోసం ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. అందరికీ రావాలనేసి తెలుగు మాధ్యమం కూడా దాంట్లో తెలుగు ఒక పాఠ్యాంశం కూడా పెడతారు. తెలుగు కంపల్సరీ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కోర్టుకు వెళ్ళారు దాని మీద. లేదు, ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు, తెలుగు మీడియమే ఉండాలి, తెలుగు మర్చిపోతారు, ఇంగ్లీష్ మీడియం పెడితే అందరు విద్యార్థులు తెలుగు మర్చిపోతారు అంటున్నారు. మరి మీరేమో ఇంగ్లీష్ మీడియం చదివారు, నాకు తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడతాను, రాస్తాను అంటున్నారు. మరి అక్కడ చూస్తే ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు మర్చిపోతారు అంటున్నారు. మరి దీన్ని విధంగా చూడొచ్చు. కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే నా ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదనుకుంటున్నాను. కానీ తెలుగు భాష అనేది చచ్చిపోదు, అది ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఒక గవర్నమెంట్ పాలసీతో భాషను చంపేయడం నాట్ పాసిబుల్. అట్లా అంటే మన గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ ఉండింది కదా, వాజ్ రూలింగ్ అస్, మన తెలుగు చచ్చిపోలేదు కదా. అప్పుడు నియర్లీ 180 years వాళ్ళు ప్రెజెన్స్ ఉంది, 80-85 years వాళ్ళు కంప్లీట్గా రూల్ చేశారు మనల్ని. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది, అధికారం వాళ్ళది, ఇంగ్లీష్ వాళ్ళు. మరి అప్పుడు తెలుగు చచ్చిపోయిందా? హిందీ చచ్చిపోయిందా? మరాఠీ చచ్చిపోయిందా? ఎట్లా? అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక భాషని చంపడం ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. భాష ఇట్ హ్యాస్ టు డై ఫ్రమ్ ఇన్సైడ్. భాష చావాలి అంటే బయట నుంచి చావదు. ఒక అంటే వేరే దేశం ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. స్పెయిన్లో కోర్డోబా అనే ఒక సిటీ, వాళ్ళు 750 సంవత్సరాలు వాళ్ళని అరబ్స్ పాలించారు. 750 years దే వర్ అండర్ అరబ్ రూల్. బట్ వాళ్ళు స్పానిషే మాట్లాడతారు, స్పానిష్ పోలేదు, అరబిక్ మాట్లాడరు వాళ్ళు. ఎట్లా? అది 750 సంవత్సరాలు అరబ్స్ వాళ్ళని రూల్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఫైట్ చేసి అరబ్స్ని పంపించి ఇప్పుడు మళ్ళీ అది స్పెయిన్ అయిపోయింది అనుకోండి. కానీ వాళ్ళు అరబ్ భాష రాదు వాళ్ళకి, మాట్లాడరు. సో భాష అనేది ఎట్లా పోతుంది మీకు? ఇప్పుడు చదువుకోవడం
ఉద్యోగం చేసుకోవడము అది మనం ఏది కరెక్ట్ అని ఇప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకుంటారు, మెడిసిన్ ఎందుకు వెళ్తారు, ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారన్నమాట. ఇంగ్లీష్ కూడా అంతే, ఇట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నువ్వు సపోజ్ ఐటీలో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఢిల్లీలో వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారనుకోండి, జాబ్ ఇచ్చారనుకోండి, మరి నాకు ఇంగ్లీష్ రాదు నేను వెళ్ళను అంటే ఎట్లా చేస్తారు? సో ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఇంకోటి ఇది పెద్ద హిపోక్రసీ అండి, ప్రతి పేరెంట్ ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తున్నారు చిల్డ్రన్ని. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నాయి కదా ప్రతిపక్షాలు. అది తప్పది, అది కాదు. ఇప్పుడు వద్దనే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకుంటున్నారు? ఇక్కడ పేరెంట్స్ వద్దండం లేదు, ప్రతిపక్షాలు వద్దంటున్నాయంటే. అదే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎక్కడ చదువుకున్నాడు? ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడా, తెలుగు మీడియం చదువుకున్నాడా? మరి దళితులు కానీ పేదలు కానీ ఇంగ్లీష్లో చదువుకోవద్దు, నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్లో చదువుకోవచ్చా? అది ఎట్లా? సో వాళ్ళు తెలిసిపోతుంది అక్కడే వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటో. వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్లో చదివించుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని? అవకాశం ఉంటుంది కాబట్టి, నీ అవకాశం పెరుగుతుంది. అండ్ వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు ఎవరికి రాదు? అందరికీ తెలుగు వచ్చు. భాషను ఎక్కడ మర్చిపోతాం? ఇంట్లో మనం ఎంత ఇదైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో తెలుగులోనే మాట్లాడుకుంటాం, దానికి ఆ స్థానం ఉంటుంది. కానీ నేను సైన్స్ తెలుగులోనే నేర్చుకోవాలి, మ్యాథ్స్ తెలుగులోనే నేర్చుకోవాలి, సోషల్ స్టడీస్ తెలుగులోనే నేర్చుకోవాలి అనడం నా ఛాన్సెస్ని తగ్గించేస్తుంది. అది తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోండి. పద్యాలు కానీ ఛందస్సు కానీ సందులు సమాసాలు నేర్చుకోవాలి. ఒక భాష తెలుగులో నేర్చుకొని తెలుగు పండితులు కావచ్చు, తెలుగు పోయట్స్ కావచ్చు, అదొక ఇది. కానీ తెలుగే నేర్చుకోవాలి, నువ్వు అన్ని తెలుగులోనే నేర్చుకోవాలను, ఇట్స్ నాట్ రైట్. ఇట్ లిమిట్స్ యువర్ ఆపర్చునిటీస్ కదా. అంటే ఏపీలో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టడం కరెక్ట్ అని అంటారా? ఇంగ్లీష్ మీడియం ఏపీలోనే కాదు, హోల్ కంట్రీలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటుంది కానీ 80-85% పీపుల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. పేరెంట్సే అట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఏ విధంగా చదివించుకోవాలో ఒక గవర్నమెంట్ ఎందుకు చెప్పాలి? నేను తండ్రిలాగా నేను డిసైడ్ చేసుకోలేనా నా భార్యతో కూర్చొని? వాళ్ళకు వదిలేయండి. మీరు డిసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంకే పంపించుకున్నారు. ఈ లీడర్లందరూ తెలుగు మీడియం పంపించుకుంటున్నారా వాళ్ళ పిల్లల్ని? ఎవరైతే అపోజ్ చేస్తున్నారో అప్పుడు ఏదో కొంచెమన్నా అందులో వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ కూడా అది నిలబడదు. నువ్వు పంపించుకున్నంత మాత్రాన్ని నేను కూడా పంపించుకోవాలా తెలుగులోకి? అట్లా అనుకోవడం అన్నమాట. ఇప్పుడు మరి ఇక్కడ హిందీ ల్యాండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు చాలామంది తెలుసు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో నార్త్ ఇండియన్స్ ఉన్నారు. మరి వాళ్ళు తెలుగులో మాట్లాడరు కదా, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో పంపించుకుంటారు వాళ్ళు. సో తెలుగు కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్. ఎందుకంటే భాష అనేది ఐడెంటిటీ అండి. ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ని తెలుగు నేర్చుకుంటాడా? ఎందుకు? మీరు ఇక్కడ ఉంటున్నారు కదా హైదరాబాద్లో. ఇప్పుడు మీరు సెకండ్రాబాద్కి వెళ్తే గుజరాతీ సేవా మండలి ఉంది బైబిల్ హౌస్ దగ్గర. అక్కడ హిందీ మాట్లాడతారు, అందరూ తెలుగు మాట్లాడరు. ఓల్డ్ సిటీకి వెళ్తే తెలుగు తక్కువ. సో సిక్ విలేజ్ ఉంది, అక్కడ హిందీ మాట్లాడతారు. మీరు ఇక్కడ సింధీ కాలనీకి వెళ్ళండి సెకండ్రాబాద్లో, అక్కడ హిందీ మాట్లాడతారు. వాళ్ళకి అందరికి వెళ్ళి ఇప్పటి నుంచి మీ స్కూల్స్ అన్నీ తెలుగు చెప్పాలి అంటే ఎట్లా ఉంటుంది? అది స్వేచ్ఛ ఉండాలి కదా, ఎవరే భాష మాట్లాడుకుంటారు. సో మనకి ఐడెంటిటీ అది. తెలుగు అనేది ఒక ఐడెంటిటీ, హిందీ అనేది ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని మనం సాక్రిఫైస్ చేయకుండా నేర్చుకోవాలి. ఒకసారి థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మరొకసారి మనం మీట్ అయినప్పుడు మరిన్ని విషయాలపై మనం చర్చించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.